బొగ్గు గనుల ప్రైవేటీకరణ ఆపాలని, తెలంగాణ బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకి అప్పగించాలని డిమాండ్ చేశారు సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆవుల అశోక్. శుక్రవారం వామపక్ష పార్టీలు, ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ముందు జరిగిన ధర్నాలో ఆయన ప్రసంగించారు. గతంలో వేలం వేసినటువంటి బొగ్గుబాయిని కూడా ఇంతవరకు ప్రైవేటు వాళ్ళు ఉత్పత్తిని ప్రారంభించలేదు. ఈ రాష్ట్రంలో 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్నటువంటి సింగరేణి సంస్థకి చాలా చరిత్ర ఉంది. ప్రజా ప్రయోజనాలను కాపాడుకుంటూ బొగ్గును వెలికి తీసి ఈ ప్రాంత అభివృద్ధికి సింగరేణి సంస్థ కష్టపడుతూ ఉంది. అలాంటి సింగరేణి సంస్థకు బొగ్గును కేటాయించకుండా ప్రైవేట్ శక్తులకు ఎందుకు ఇస్తున్నారు అంటే దీంట్లో ఒక కుట్రకోణం దాగి ఉంది. ఇవాళ విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ పరిశ్రమని సొంత గనులు లేని కారణంగా వాటిని మేము ప్రైవేటీకరిస్తామని చెప్పి నిస్సిగ్గుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నారు. సింగరేణిని కూడా సొంత గనులు, సొంత బొగ్గు గనులు లేని కారణంగా రేపు ప్రైవేటీకరించడం కోసం, మార్గం సుగమం చేసుకోవడం కోసమే ఇలాంటి కుట్రలు ప్రవేశపెడతా ఉన్నారు. ఇవాళ దేశంలో కానీ, రాష్ట్రాల్లో కానీ నీళ్లు కానీ, మినరల్స్ కానీ, ఖనిజాలు కానీ, స్పెక్ట్రమ్స్ కానీ, తరంగాలు కానీ అది దేశానికి సంబంధించిన ఆస్తి, ఈ దేశ ప్రజల ఆస్తి. ఈ దేశ ప్రజల ఆస్తిని కార్పొరేట్ శక్తులకు, కొంతమంది ప్రైవేట్ శక్తులకు లాభాల కోసం పెట్టి ప్రభుత్వ రంగ సంస్థలని దివాలా తీయించడం అనేది ఇది దుర్మార్గమైన విషయంగా మనం భావించాలి. ఇవాళ సింగరేణి సంస్థకు ఆదాయం వస్తే ఈ రాష్ట్రానికి రెవెన్యూ వస్తుంది, ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి, ఈ ప్రాంతంలో వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. ఇటువంటి అవకాశాలని ధ్వంసం చేసి మొత్తం సకల సంపదలు మొత్తం కూడా కార్పొరేట్కి అప్పచెప్తున్నారు. కాబట్టి ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దీనికి వ్యతిరేకంగా లేఖ రాశారు, పెద్ద గొడవ చేశారు. కానీ ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత మౌనం పాటిస్తున్నారు, తూతో మంత్రంగా మాట్లాడుతున్నారు. కాబట్టి పార్టీలు ఏవైనా, జెండాలు ఏవైనా, కేంద్ర రాష్ట్ర పాలకులు ఉమ్మడిగా ప్రజల సంపదని కొల్లగొట్టి కార్పొరేట్ శక్తులకు ఇస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా ఐక్యతా ఉద్యమాన్ని మనం పెద్ద ఎత్తున కొనసాగించాలి. భవిష్యత్తులో కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగించాలి. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ మాస్ లైన్ క్రియాశీలకంగా పాల్గొంటుందని తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను. ధర్నాలో సిపిఐ జిల్లా నాయకులు బాగా హేమంతరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి నున నాగేశ్వరరావు మాట్లాడారు. కార్యక్రమంలో సివై పుల్లయ్య, పోటు ప్రసాద్, ఎర్ర శ్రీకాంత్, కె అర్జునరావు, సిహెచ్ శిరోమణి, మంగతాయి, ఝాన్సీ, కె శ్రీను, లాల్మియా, మంద సురేష్, లెనిన్, సత్తార్ తదితరులు పాల్గొన్నారు.